నమస్కారం శ్రీవెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి పౌరుడు చౌకీదారే, సబ్కా సాత్ సబ్కా వికాస్ బీజేపీ లక్ష్యం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ. టీడీపీకి 110 నుంచి 140 పక్కా. ఎన్నికల్లో విజయంపై సీఎం చంద్రబాబు ధీమా. రాజమండ్రి హోమియోపతి కాలేజ్లో విద్యార్థుల ఉద్యమం. పరీక్షల నిర్వహణలో ప్రిన్సిపల్ వైఖరిని నిరసిస్తూ ధర్నా. న్యాయం కోసం 3 రోజుల పాటు కదం తొక్కిన వైద్య విద్యార్థి లోకం. పరీక్షల పోస్ట్ పోన్ కు అంగీకరిస్తూ దిగివచ్చిన అధికార గణం. క్రడాయి నూతన పాలక వర్గం ఎంపిక. చైర్మన్ గా నందెపు శ్రీనివాస్, ప్రెసిడెంట్ గా సూరవరపు. ఏపీలో గెలిచేది తెలుగుదేశం పార్టీయేనని 110 నుంచి 140 సీట్లు గెలుచుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి సర్వే గెలిచేది తెలుగుదేశం పార్టీ అన్నాయని, తెలుగుదేశం పార్టీ గెలుపు 1000% తథ్యమని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో ఆయన సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 110, 140 సీట్లు తెలుగుదేశం పార్టీ సాధిస్తుందనేది సర్వత్రా అభిప్రాయమని ఆయన అన్నారు. తెలుగుదేశం పోరాటం చేస్తోంది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికేనని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ సంఘటితంగా పనిచేశాయని, అందుకే ఈ ఎన్నికల్లో తమ గెలుపు ఏకపక్షం అయ్యిందని సీఎం అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ గెలుపును అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేశారని, అయినా వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నామని చెప్పారు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించారని, ఏపీలో 8 లక్షల ఓట్లు తొలగించాలని కుట్రలు చేశారని తెలిపారు. సకాలంలో స్పందించి ఓట్ల తొలగింపు కుట్రలను భగ్నం చేశామన్నారు. ఐపీ అడ్రస్లు ఇవ్వకుండా ఓట్ల దొంగలను కాపాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పోలింగ్ రోజు ఉదయాన్నే ఈవీఎంలు మొరాయించేలా చేశారని, మిషన్ రిపేర్ వస్తే కొత్త మిషన్ పెట్టాలని పట్టుబట్టామని చంద్రబాబు తెలిపారు. వెంటనే శాంతి భద్రత సమస్యలు సృష్టించే కుట్రలు చేశారని ఆరోపించారు. భాస్కర్ రెడ్డి హత్య, స్పీకర్పై దాడి, మహిళా అభ్యర్థులపై దౌర్జన్యాలు చేశారని విమర్శించారు. తప్పులు చేసి ప్రజా తీర్పు కాల రాయాలని చూశారని దుయ్యబట్టారు. చెన్నై, షిరిడి, బెంగళూరు, హైదరాబాద్ నుంచి భారీగా తరలివచ్చి తెలుగుదేశం పార్టీకు అనుకూలంగా ఓటేశారని చెప్పారు. పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటింగ్లో పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు. వీవీప్యాట్లను తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, ఎన్నికల సంఘంపై 15 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ పోరాడుతోందని చంద్రబాబు అన్నారు. ఈవీఎంలు వద్దని దేశంలోని అనేక పార్టీలు కోరాయని, ప్రజాస్వామ్యానికి పాతరేసి ఒక్క క్షమాపణతో సరిపెడతారా అని సీఎం ప్రశ్నించారు. 50% వీవీప్యాట్ రసీదులు లెక్కించడానికి ఎందుకు అభ్యంతరమని ఆయన నిలదీశారు. తెలంగాణలో పోలైన ఓట్ల కన్నా ఈవీఎంలలో ఓట్లు ఎక్కువ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. గతంలో బ్యాలెట్ విధానంలో పోల్ అయిన ఓట్లన్నీ ట్యాలీ అయ్యేవని, టెక్నాలజీ వచ్చాక ట్యాలీ కావడం లేదన్నారు. గెలుపుపై భయంతోనే ఈవీఎంలపై తెలుగుదేశం పార్టీ పోరాటంగా దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాల వైద్య విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. రాజమండ్రిలో ప్రతిష్టాత్మక డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లింది. పరీక్షల నిర్వహణలో ప్రిన్సిపల్, కాలేజీ సిబ్బంది వ్యవహరించిన తీరును విద్యార్థి లోకం దుయ్యబట్టింది. 4 విద్యార్థులను పరీక్షలు రాయనివ్వకుండా కళాశాల నిర్వాహకులు చేసిన పని చినికి గాలివానగా మారింది. ఈ నెల 8వ తేదీ నుంచి హోమియోపతి కళాశాల వైద్య విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీ సోమవారం జరగాల్సిన ఫిజియాలజీ పరీక్షను 13వ తేదీకి హఠాత్తుగా మార్చి పరీక్ష నిర్వహించేందుకు ప్రిన్సిపల్ డాక్టర్ పి సూర్యభగవాన్ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఏమాత్రం సమాచారం తెలియజేయకుండా మార్నింగ్ 8:30 ఫోన్ చేసి ఇదే విషయం చెప్పాను. నిన్న సండే హాలిడే అయినా సరే నేను వచ్చి కూర్చున్నాను. అది వాళ్ళకే తెలుసు. కూర్చున్నారు బాబు, మీరు ఈ విధంగా చేయండి, యూనివర్సిటీకి ఇలా పెట్టండి కంప్లైంట్, నేను ఫార్వర్డ్ చేస్తాను అంటే 3 వరకు కూర్చున్నాను. నేను ఫోన్ చేయలేదు. అప్పుడు ఇంటికి వెళ్ళి బాబు నేను ఫోన్ చేసి 10 నిమిషాలు రెస్ట్ చేసి వస్తాను, 5 o'clock కల్లా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అంటే వీళ్ళు అరౌండ్ 6:37 రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేను అప్పటికే కవరింగ్ లెటర్ రాసేసి టైప్ చేసి ఉంచుకున్నానండి. ఇమీడియట్గా స్కాన్ చేసి
ఇప్పుడు అదే మీరు లెటర్ పంపండి. లెటర్ ఆల్రెడీ ఉద్యోగంగా మేము ఇవ్వకూడదండి. ఇలా కదండి పై ఆఫీసర్లకి రిక్వెస్ట్ ఏమని ఎలా ఓవరాల్ మాట్లాడతారా? ఆల్రెడీ నేను ఎగ్జామ్ కండక్ట్ చేయమని మాట్లాడాను. వాళ్ళు నేను కోర్టు చదివిన నేను కూడా సపోర్ట్గా మాట్లాడి నేను ఎగ్జామ్ కండక్ట్ చేయించి అక్కడ గుడివాడ మీరు అందరూ కలిసి ఎగ్జామ్ నిర్ణయించుకుంటున్నాము. మేము మీకు ఈ విషయం అన్నది 3 or 4 days అందరూ ఎదురు నేను చెప్తానండి. ప్రెస్ ఉన్నారు అంటే 3-2 days నా ప్రెస్ చెప్తాను. నేను అందరూ ఎదురుగానే నేను చెప్తున్నాను. బట్ ఏంటంటే మీరు అలా రిటర్న్గా అనేది ఎలా ఉంటుందంటే మీరన్నా రిటర్న్గా ఎట్లా ఇవ్వగలుగుతారు? మాట్లాడితే సార్లు యూనివర్సిటీ పెడతారు, రిక్వెస్ట్ చేస్తారు. మాకు కావాల్సింది కమ్యూనికేషన్ చేయలేదు అన్నది ఏమన్నా చాలు. మాకు అదే సార్ ఈయన మీ ముందు ఏం మాట్లాడారో అదే రాసేసి ఇప్పుడు మీరు యూనివర్సిటీకి వీళ్ళ తరఫున సార్ అది 13th ఎగ్జామ్ అయింది కదా, తర్వాత పోస్ట్ పోన్ చేద్దాం. అదే రిటర్న్ ఫార్మాట్లో మీరు ఆడవాలి. నోటీస్ బోర్డులో నోటీస్ అంటించకుండా పరీక్ష నిర్వహించడానికి హడావుడిగా చేసిన ప్రయత్నం విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహాన్ని పెంచింది. ఈ పరీక్షకు 4 విద్యార్థులు హాజరు కాలేకపోవడంతో ఆ విద్యార్థుల తరఫున కళాశాలలోని మిగిలిన విద్యార్థులంతా ఉద్యమ బాట పట్టారు. 100% నేను ట్రై చేస్తాను. యూనివర్సిటీ నుంచి ఎగ్జామ్స్ 2 రీకండక్ట్ చేయడానికి అన్నారు తప్పితే లిఖితపూర్వకంగా మాకైతే రాసి కానీ వైస్ ఛాన్సలర్ నుంచి తీసుకొచ్చి కానీ ఏమీ ఇవ్వలేదు. ఈ పక్షాన మేము ఏ ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా లేము. స్టూడెంట్స్ అంతా యూనిటీగా రేపటి నుంచి జరిగే ఏ పరీక్ష రాయదు. లిఖితపూర్వకంగా ఇస్తేనే మేము రాస్తామని మేము హామీ ఇస్తున్నాం. నా పేరు మరియం అండి. నేను ఇక్కడ హౌస్ సర్జన్. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగా 4 విద్యార్థుల భవితవ్యం దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయని బాధిత విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. పరీక్షకు హాజరు కాలేకపోయిన విద్యార్థులు కళాశాలకు వచ్చే అవకాశం ఉండదని, 6 నెలల పాటు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జామ్ పొద్దున 10 o'clock అయితే మేము మానేసాం. ఇప్పుడు 1 o'clock రాయమంటే ఎలా రాస్తాం? 3 days నుంచి ఇక్కడే ఉంటున్నాం. 3 days ఇక్కడ ఉండేటప్పుడు ఎలా ప్రిపేర్ అవుతాం? ప్రిపేర్ అవ్వకుండా మేము రాయలేం ఫస్ట్లీ. అండ్ ఈరోజు నా పేరు ప్రసన్న, ఫైనల్ ఇయర్. 3 days నుంచి కూడా మేము ఇదే డిమాండ్ చేస్తున్నామండి. డిమాండ్ చేస్తున్నా సరే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు సరిగ్గా. మీ మెయిల్ పెడుతున్నాము, అది పెడుతున్నాం, ఇది పెడుతున్నాం అని ల్యాగ్ చేశారు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు వరకు మేము 3 days నుంచి తిండి తిప్పలేవు, నిద్ర లేదు, ఇక్కడే కూర్చున్నాం. మేము ఇలా ఉన్న వాళ్ళని ఇప్పుడు ఉల్లపల్లని ఎగ్జామ్ రాయమంటే మేము ఎలా రాస్తాము? మళ్ళీ రేపు మాకు మళ్ళీ ఎగ్జామ్ ఉంది. మళ్ళీ రేపు ఎగ్జామ్ ఎలా రాస్తాం ప్రిపేర్ అయ్యి? మాకైతే మళ్ళీ రీషెడ్యూల్ కావాలి. విద్యార్థుల ఆందోళన తీవ్రం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. 3 Town పోలీసులు హోమియోపతి కళాశాలకు చేరుకొని విద్యార్థులు ప్రిన్సిపాల్తో చర్చించారు. నేను 2 తీసుకొని నిజంగా పోస్ట్ పోన్ అయ్యి పంపిస్తే సర్కులర్ ఎలా ఉంటుంది, పోస్ట్ పోన్ అయ్యి సర్కులర్ పంపిస్తే ఎలా ఉంటుంది, దాని మీద సైన్ ఎలా ఉంటుంది, స్టాంప్ ఎలా ఉంటుంది. మొన్నటి జిరాక్స్ పెట్టి దాని ఎటువంటి స్టాంప్ లేదు. సైన్ 26వ తారీఖు పెట్టిన డేట్ ఉంది. అది ఈ రోజు పొద్దున కూడా నేను రాసి కట్టాను 26వ తారీఖు. మరి దానికి ఎలా ప్రూఫ్ ఉంటుంది? స్టాంప్ ఉండాలి, దానికి సంబంధించిన ఉండాలి. ఎలా దానికి మెయిన్ ప్రూఫ్? ఆ రోజు పొద్దున 9:50కి తెలుసుకున్నారు, అప్పుడే పెట్టచ్చు కదా స్టూడెంట్స్ అని మేమంటాం. అంత ముందు రోజు స్టూడెంట్స్ చూశారు లేదని చెప్పి పళ్ళ గురించి చెప్పడం స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. అంత ముందు నోటీస్ కొట్టడం లేదని చెప్పడం. హోమియోపతి కళాశాల ప్రిన్సిపల్, స్టాఫ్ నిర్వాహకం వల్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. విద్యార్థుల ఉద్యమానికి విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు అండగా నిలిచాయి. ఎస్ఎఫ్ఐ, అంబేద్కర్ విద్యార్థి సంఘాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైసీపీ పార్లమెంట్ నియోజక అభ్యర్థి మార్గాని భరత్, దేశిరెడ్డి బలరాం నాయుడు, జనసేన నాయకులు హోమియోపతి కళాశాలకు చేరుకొని సమస్య పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేశారు. ప్రిన్సిపాల్తో చర్చించారు.
సుమారు 2 గంటల పాటు ప్రిన్సిపల్ కార్యాలయంలో చర్చలు నడిచాయి. చివరికి ప్రిన్సిపల్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ ఇతర అధికారులతో ఫోన్లోనే విషయాన్ని వివరించారు. ఈ నెల 13న పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మరోసారి పరీక్ష పెట్టేందుకు అంగీకరిస్తూ లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. ప్రిన్సిపల్ సూర్యభగవాన్ దిగిరావడంతో సమస్య పరిష్కారం అయిందని అంతా భావించారు. కానీ మళ్ళీ గొడవ మొదటికి వచ్చినట్లు అయింది. ఈ నెల 13 నుంచి 3 రోజుల పాటు ఉద్యమం చేస్తున్న విద్యార్థులు సోమవారం రాయవలసిన పరీక్షను కూడా వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు జరగాల్సిన పరీక్ష రాసే స్థితిలో తామంతా లేమని ఆందోళన చేస్తున్న 83 మంది విద్యార్థులు తేల్చి చెప్పడంతో కొత్త సమస్య మొదలైంది. మొన్న పోస్ట్ పోన్ అయిన ఎగ్జామినేషన్ రీకండక్ట్ చేస్తామని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఇవాళేమో ధర్నా చేయటం వలన ఎగ్జామినేషన్ జరగలేదు. దాన్ని రీకండక్ట్ చేయించడానికి యూనివర్సిటీతో మాట్లాడి నేను పూర్తిగా ప్రయత్నించి 24-30 మధ్యలో అది జరిగేటట్టు చేయడానికి 2 ఎగ్జామ్స్ 100% నేను ప్రయత్నిస్తాను. యూనివర్సిటీ అదే వీళ్ళకి అలా కాదండి. వీళ్ళందరికీ పిల్లలందరికీ ఇప్పుడు ఇవాళ ఆల్రెడీ 15th డేట్, ఇంకా మనకి కరెక్ట్గా 9 days టైం ఉంది. మీరు 20 ఒకసారి ఒక మాట 24 to 30th అంటే 9 days టైం ఉంది. వీళ్ళకి ముందరే ప్రిపేర్ అవ్వడానికి కనీస పక్షాన ఒక 4 రోజుల ముందు 5 రోజుల ముందర చెప్తే ఇది అవుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం ఏదైతే మిస్టేక్ జరిగిందో దాని రెక్టిఫికేషన్ కింద వీళ్ళంతా కూడా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఏదైతే ప్రాక్టికల్స్లో పర్పస్ఫుల్లీ ఫెయిల్ చేశారు మమ్మల్ని అని చెప్పేసి అది ఒక పాయింట్ చెప్తున్నారు. అయిన తర్వాత నా షెడ్యూల్ వల్ల వెళ్ళలేదు. కానీ అంతకుముందు మనకి వీళ్ళు రేపు భవిష్యత్తు న్యాయమైన డిమాండ్లకే మా మద్దతు ఉంది. ఒకసారి ఆగండి. సాధ్యమైనంత వరకు వీళ్ళకి ఫేవరబుల్గా ఉండి ప్రాక్టికల్స్ మన చేతిలోనే ఉన్నాయి. మనం మ్యాక్సిమం వీళ్ళని ఇచ్చేసుకుంటే, రెండోది ఏంటంటే కాంటాక్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఎలాగో చూస్తాం. మరీ చిల్లరగా ఉన్న వాళ్ళని మరీ ఇలాగ ఉన్న వాళ్ళని ఎలాగ మనం చూసుకుంటాం. మ్యాక్సిమం ఏదైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని పర్పస్ఫుల్గా ఫెయిల్ చేస్తున్నారు అనేది వీళ్ళు మెయిన్ ఎలిగేషన్. సో సాధ్యమైనంత వరకు మనం స్టూడెంట్స్ సైడ్ ఉండి మనం వీళ్ళందరూ భవిష్యత్తు వీళ్ళదే కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఫెయిల్ చేయకుండా ఈ రకమైన కార్యక్రమాలు చేయకుండా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. ఒక్క విషయం మీ అందరికీ, 20 సంవత్సరాలు ఎప్పుడు ఈ కాలేజీలోకి వచ్చి యాజిటేషన్స్ ఎప్పుడు చేయలేదు. మేము ఈ రోజు నుంచి కాలేజ్ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా ఈ 2 పేపర్స్ మళ్ళీ ఒకే రోజు పెట్టకూడదు. ఇప్పుడు ఈ 2 ఎగ్జామ్స్ మళ్ళీ 2 రోజులుగానే పెట్టాలి. ఒకే రోజు పెడితే మేము రాలేదు. చెప్పండి సార్. ఏదైతే నేనున్నాను మీ అందరికీ. ఇప్పుడు ఒక విషయం మీ తరఫున, ఇప్పుడు వాళ్ళని ఫెయిల్ చేశారన్న దానికి ఏ విధంగా బాధ్యత తీసుకుంటారు? దీంతో మళ్లీ ప్రిన్సిపల్ రూమ్లో చర్చల తంతు మొదలైంది. సుమారు 83 మంది విద్యార్థులతో పాటు ఈరోజు అనగా 15వ తేదీ సోమవారం పరీక్షలు మొత్తం వాయిదా వేయాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీనికి ప్రిన్సిపల్ సూర్యభగవాన్ ఒప్పుకోకపోవడం, ఉన్నతాధికారులతో మాట్లాడాలని చెప్పడంతో ఆందోళన తీవ్రతరమైంది. మళ్లీ చర్చలు జరిగి ప్రిన్సిపల్ సూర్యభగవాన్ పరీక్షలకు వాయిదా వేసేందుకు అంగీకరించడంతో విద్యార్థులు కొంతవరకు శాంతించారు. అయితే ప్రిన్సిపాల్ చెప్పేది లిఖితపూర్వకంగా రాసివ్వాలంటూ డిమాండ్ చేయడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. దీనిపై రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థుల మధ్య కొంతమేర వాదనలు జరిగాయి. ప్రిన్సిపల్ సూర్యభగవాన్ బయటకు వచ్చి పరీక్షలను ఈ నెల 24 నుంచి 30 మధ్యలో ప్రస్తుతం విద్యార్థులు రాయలేకపోయినా 2 పరీక్షలు నిర్వహించేందుకు ప్రిన్సిపల్ సూర్యభగవాన్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో వివాదం సర్దుమణిగింది. స్టూడెంట్స్ కాకపోవడం వల్ల ఇక్కడ యాజిటేషన్ స్టార్ట్ అయింది. ఇవాళ ఒకటే చెప్తాం, ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏవైతే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయినాయో అవి 2 మళ్ళీ రీకండక్ట్ చేయమని అడిగాము. దానికి యాజమాన్యం ఒప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా స్టూడెంట్స్ మీద ఏ రకమైనటువంటి కష్టాధిపత్యాలు జరగకూడదని చెప్తాం. ఎందుకంటే మంచి మార్క్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా
ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి స్టాఫ్ మధ్యలో ఉన్నటువంటి కలహాల వల్ల అయితే ఏంటి, లేకపోతే ఇక్కడ సరిపడినటువంటి స్టాఫ్ లేకపోవడం వల్ల అయితే ఏంటి ఈ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడి నుంచో రాజమహేంద్రవరం అంటే ఏదో గొప్పగా ఊహించుకుని ఇక్కడికి వచ్చి చదువుకున్న విద్యార్థులు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ పరిస్థితి ఏంటనేది వెంకబడేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండకూడదని కాలేజీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తాము. రేపటి నుంచి ఇక్కడ సరైనటువంటి వాతావరణంలో ఒక మంచి సోదరి భావంతో కాలేజీ వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అవకతవకల చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వీరి అందరికీ కూడా 13th ఎగ్జామ్ ఏదైతే ఫిజియాలజీ ఎగ్జామ్ వీళ్ళకి ఇంటిమేషన్ లేకుండా సర్క్యులర్ రిలీజ్ కాకుండా ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది. నాట్ ఈవెన్ 5 స్టూడెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరగలేదు. అంటే ముఖ్యంగా ఈ యొక్క యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క కార్యక్రమం జరిగింది తప్పితే ఇంకోటి కాదు. అదేవిధంగా పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ఈ మేనేజ్మెంట్ని ప్రిన్సిపాల్ని అందరినీ కూడా అడగడం జరిగింది. ఏంటంటే ఈ యొక్క వాళ్ళని కోరడం జరిగింది. ఈ యొక్క యాజిటేషన్లో కూడా ప్రిన్సిపాల్ గారు కూడా ఆయన కూడా డెసిషన్ తీసుకున్నారు. యూనివర్సిటీతో మాట్లాడి దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసి 24th to 30th మధ్యలో 2 ఎగ్జామ్స్ కూడా విడివిడి రోజుల్లో పెడతామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా పిల్లలు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. ఏదైతే కొంతమంది విద్యార్థులు 13 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్లో ఇక్కడ వీళ్ళు కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. సుమారుగా ప్రాక్టికల్స్లో 50 మార్క్స్ వేసి ఫెయిల్ చేశారు. మళ్ళీ 6 months దాకా వాళ్ళ యొక్క లైఫ్ పోతుందని విద్యార్థులు కూడా చెప్తున్నారు. కాబట్టి యాజమాన్యంతో ప్రిన్సిపాల్ గారితో కూడా మాట్లాడి ఏదైతే ఈ యొక్క కక్ష సాధింపు లాంటివి ఏమీ లేకుండా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో వీరంతా కూడా మెలిగి ఉండాలని మేమందరం కూడా ఇక్కడ ప్రిన్సిపాల్ గారిని కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన కూడా ఇప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. లేని పక్షంలో దీన్ని చర్యలు కార్యాచరణ కూడా మేము ముందర తీసుకెళ్లి విద్యార్థులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్తామని తెలియపరుస్తున్నాం. క్రడాయి నూతన వర్గ పాలకవర్గం ఎంపికైంది. ఈ పాలకవర్గం 2021 వరకు బాధ్యతలు నిర్వర్తించనుంది. ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ స్వీయ నియంత్రణతో క్రడాయి సంస్థ దేశంలోనే భవన నిర్మాణ రంగంలో అగ్రగామిగా నడుస్తోందని క్రడాయి ఏపీ అడ్వైజర్ కమిటీ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్ చెప్పారు. హోటల్ లా హాస్పిన్లో సోమవారం నాడు క్రడాయి రాజమండ్రి సిటీ చాప్టర్ కొత్త కార్యవర్గ ప్రతిష్టాపన ఆత్మీయపూరిత వాతావరణంలో జరిగింది. బుడ్డిగా గౌరవ అతిథిగా హాజరయ్యారు. గుడా చైర్మన్ గన్నికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీనియర్స్ బిల్డర్స్ డిబివి రాజు, సూరవరపు రామారావు, దారా సూర్యనారాయణలు సత్కరించారు. 2019-2021 సంవత్సరాలకు నూతనంగా ఎన్నికైన క్రడాయి రాజమండ్రి చాప్టర్ చైర్మన్ నందెపు శ్రీనివాస్, ప్రెసిడెంట్ సూరవరపు శ్రీనివాస్ కుమార్, వైస్ ప్రెసిడెంట్స్ మన్యం ఫణికుమార్, కర్రి సోమశేఖర్ రెడ్డి, సెక్రటరీ వెలుమూరి భీమశంకర్రావు, కోశాధికారి పూడి వెంకట శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీస్ రెడ్డి రామకృష్ణ, జీవీవి సుబ్రహ్మణ్యం, కార్యవర్గ సభ్యులు తొక్కుల విఎస్డి రమేష్, అనుసూరి రామకృష్ణ, వాసం త్రిమూర్తులు, కోన మోహన్ రావు, చెల్లా మురళి, బల్లవరపు ప్రసాద్, గౌరవ సలహాదారులు మట్టపల్లి రంగప్రసాద్, మన్నే సుబ్బారావు, మెరపల శ్యామలరావు, టీవీఎల్ నరసింహరావు, యూత్ వింగ్ కోఆర్డినేటర్ చల్లా సురేష్, సెక్రటరీ కొత్తల జితేంద్ర ఇంకా పలువురు క్రడాయి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుడ్డిగ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి 2 ఏళ్లకోసారి క్రడాయి జాతీయ స్థాయి నుంచి చాప్టర్ వరకు సెలెక్ట్ పద్ధతిలో కొత్త కార్యవర్గాలు ఏర్పాటు అవుతాయని చెప్పారు. 23 రాష్ట్రాల్లో 205 సిటీస్లో 12,500 మంది సభ్యులతో అతిపెద్ద సంస్థగా పనిచేస్తున్న ప్రభుత్వ పరంగా వచ్చే సమస్యలను పరిష్కరిస్తోందని తెలిపారు. ఏపీలో 20 సిటీస్ 1000 మంది సభ్యులతో నడుస్తోందని, రాజమండ్రి క్రడాయి చాప్టర్లో 80 మంది సభ్యులు ఉన్నారని ఆయన వివరించారు. అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన వారికి ఏదైనా ఇబ్బంది వస్తే తమ సంస్థకు ఫిర్యాదు చేసిన పక్షంలో తప్పు తమ సభ్యుడిదైనప్పటికీ నిష్పక్షపాతంగా వ్యవహరించే విభాగం కూడా క్రడాయి ఏర్పాటు చేసుకొని విశ్వసనీయతతో పనిచేస్తుందని ఆయన చెప్పారు. 23 స్టేట్స్లో విస్తరించి 205 సిటీ చాప్టర్స్ గాను 12,500 మెంబర్స్ గాను కలిగి ఉన్నటువంటి సంస్థ. ఏపీ స్టేట్కి వస్తే 20 సిటీ చాప్టర్స్ ఉన్నాయి. రాజమండ్రి లాంటి 20 సిటీ చాప్టర్స్ ఉన్నాయి. ఏపీ అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో 20 సిటీ చాప్టర్స్. అందులో 1000 మంది సభ్యులు ఉన్నారు. అందులో రాజమహేంద్రవరం క్రడాయి చాప్టర్ ఒకటి. ఈ రాజమహేంద్రవరం క్రడాయి చాప్టర్లో 80 మంది సభ్యులు ఉన్నారు. రిజిస్టర్డ్ సభ్యులు. శ్రీవెన్యూ సమాప్తం. నమస్కారం.